ఒకప్పుడు నంది అవార్డులంటే చాలు తెలుగు ప్రజలకు అదొక పండగ. ఉగాది పండుగకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు అందజేసేది. ఆ యొక్క నంది అవార్డుల కోసం మన నటులంతా పోటీ పడేవారు. ఉత్తమ చిత్రాలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల కోసం ఫీచర్ ఫిలింలు, జాతీయ సమగ్రతపై ఫీచర్ ఫిలింలు, పిల్లల సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలింలు, ఎడ్యుకేషనల్ ఫిలింలు మరియు తెలుగు సినిమాపై పుస్తకాలు, కథనాల విభాగాల్లో నంది అవార్డులు ఇవ్వబడేది. అవార్డులు సాధారణంగా బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది మరియు రాగి నంది రూపంలో ఉండేది. అదనంగా పథకాలు మరియు ప్రశంస పత్రాలు అప్పటి ప్రభుత్వం అందజేసేది. 1964లో నంది అవార్డులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త 2 రాష్ట్రాలుగా విడిపోయి ఒకటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాయి. అప్పటి నుండి నంది అవార్డులకు బ్రేక్ పడడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని నంది అవార్డులను ఇవ్వాల్సిందిగా చాలా సార్లు కోరారు. ప్రభుత్వాలు కూడా తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 10 సంవత్సరాలు అవుతున్నా కానీ తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వడం మొదలు పెట్టలేదు. అయితే తాజాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క జయంతి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నంది అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఆ స్టేజ్ పై ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు మరియు తెలంగాణ ఉద్యమకారులతో పాటు మంచి ఐలేయ లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ చాలా మంచి నిర్ణయం, అలాగే చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తనకు స్ఫూర్తి అని, ఆయనతో మాట్లాడితే తనకు 1000 ఏనుగుల బలం వచ్చేదన్నారు. ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామన్నారు. ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో తమ ప్రజా ప్రభుత్వంలో అదే దళితుడి వద్దకే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి వినతి పత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు.